మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 227వ వీడియో. చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. ఒకరోజు కరెంట్ అఫైర్స్, ఒకరోజు జనరల్ అవేర్నెస్ చొప్పున డైలీ 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. వివిధ సబ్జెక్టులు, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా ఈ వీడియో సిరీస్ అనేది ఉంటుందండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. ఈరోజు అయితే మనకు 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1, మహాబలిపురంలో ఎన్ని ఏకశిల రథాలు ఉన్నాయి? ఇది ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్న అండి. ముఖ్యంగా పల్లవుల కాలంలో మీకు తమిళనాడులోని మహాబలిపురం, దీన్నే మామల్లపురం అని కూడా అంటాము. ఈ మామల్లపురంలో మనకు కొన్ని ఏకశిల రథాలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న అండి. చాలామంది ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయరు, కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ నెంబర్ 1 దగ్గర మీకు 5, 2 దగ్గర 6, 3 దగ్గర 3, 4 దగ్గర 4. మహాబలిపురంలో ఎన్ని ఏకశిల రథాలు ఉన్నాయి? పాండవుల రథాలు అంటాము. ఇక్కడ మొత్తం మనకు 5 రథాలు ఉన్నాయండి ఇక్కడ. అయితే ఈ 5 రథాలలో మీరు గమనించండి, ఎవరెవరికి ఉన్నాయి. ద్రౌపదికి ఒక రథం ఉంది, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం. ధర్మరాజుకి రథం ఉంది, భీముడికి రథం ఉంది, అర్జునుడికి రథం ఉంది, నకుల సహదేవులకు కలిపి ఒక రథం ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ మొత్తం 5 రథాలు ఉన్నాయి. పల్లవ రాజు నరసింహవర్మ 1 కాలంలో 7వ శతాబ్దంలో ఇవి నిర్మించడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి మహాబలిపురం సైట్. క్వశ్చన్ నెంబర్ 2, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరం బౌద్ధ మత దీక్షను తీసుకున్నాడు? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 1956. డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. ఆప్షన్ నెంబర్ 2 ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో మరి లక్షలాది మందితో కలిసి అక్కడ బౌద్ధ మత దీక్ష తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక స్తూపం కూడా నిర్మించారు. దీనిని దీక్షా భూమి అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, పర్వతాల అధ్యయనాన్ని ఏమంటారు? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ట్రైకాలజీ, పెడాలజీ, ఓరాలజీ. పర్వతాలు, మౌంటైన్స్ గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు అనేది ప్రశ్న అండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఓరాలజీ అంటామండి. ఓరాలజీ మీన్స్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మౌంటైన్స్, ఎస్పెషల్లీ దేర్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్. పర్వతాల పుట్టుక గురించి వివరించే విభాగాన్ని ఏమో మనం ఓరోజనీ అంటాము. పర్వతాల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమో ఓరాలజీ అంటారు. గుర్తుంచుకోండి, ఓరోజనీ, ఓరాలజీ. ఇక్కడ పెడాలజీ అంటే మృత్తిక గురించి అధ్యయనం చేసే విభాగం అండి, సాయిల్. ట్రైకాలజీ అంటే కేశాల గురించి అధ్యయనం చేసే విభాగము. ఇది డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, స్వాన్ విస్తరించండి. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. స్వాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఎన్ఓఎఫ్ఎన్ విస్తరించండి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఇది కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 6, దేశంలో ఏ ప్రాంతాన్ని మినరల్ హాట్ ల్యాండ్ అని పేర్కొంటారు? అంటే అత్యధికంగా ఖనిజ సంపద ఉన్న ప్రాంతం అండి. చోటా నాగ్పూర్ పీఠభూమిని మనం దేశంలో మినరల్ హాట్ ల్యాండ్ అని పేర్కొంటాము. ఎక్కువ ఖనిజ సంపద ఉంది ఈ ఏరియాలో. ద చోటా నాగ్పూర్ ప్లాట్ ప్రైమర్లీ కవర్స్ జార్ఖండ్ అండ్ ఆల్సో ఎక్స్టెండ్స్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్. ఈ ప్లేసెస్లో, ఈ రాష్ట్రాలలో ఇదైతే మనకు విస్తరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? కోల్ ఇండియాలో ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మనకు జార్ఖండ్లో ఉత్పత్తి అవుతుందండి. మీకు జార్ఖండ్లో ఉన్న కోల్ మైన్స్ వచ్చేసి జరియా బొగ్గు గనులు, గిరిడ్, రామ్గర్ అండ్ కరణ్పురా. ఈ బొగ్గు గనులు అయితే మీకు జార్ఖండ్లో ఉన్నాయి. ఈ రామ్గర్ గురించి గతంలో పోలీస్ ఎగ్జామ్లో ప్రశ్న కూడా వచ్చిందండి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఈ బొగ్గు గనులు అని. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశం మొట్టమొదటి సైన్స్ విధానం, ఫస్ట్ సైన్స్ పాలసీని ఎప్పుడు ప్రకటించింది? ఇయర్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. 1958లో ఇండియా తన మొట్టమొదటి సైన్స్ పాలసీని ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 9, సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, అడిగిండు గతంలో జనరల్ స్టడీస్లో. ఎక్కడ కలదు? ఇది కేరళలోని కాసర్గఢ్లో ఉందండి. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. It was established in 1970 by the Indian Council of Agricultural Research, ICAR ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది 1970లో.
క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ ఏ రంగంలో ఇస్తారనేది గతంలో జిఎస్లో ప్రశ్న వచ్చిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇస్తారు. శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ప్రతి సంవత్సరం 1958 నుండి ఇస్తున్నారు. వీటిని ప్రదానం చేసే సంస్థ వచ్చేసి మనకు సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అయితే మనకు ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకు ఈరోజు ముఖ్యమైనటువంటి కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కండి. రేపు 10 క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.